అందరికీ నమస్కారం. చాలామంది భగవంతుడికి పూజ చేస్తుంటారు. కొంతమంది మొక్కులు మొక్కుకుంటారు. కొంతమంది అభిషేకాలు చేయిస్తారు. కొంతమంది సహస్రనామ పూజలు చేయిస్తారు. అష్టోత్తరాల పూజలు చేయిస్తారు. కొంతమంది దీక్షలు కూడా చేస్తుంటారు. చాలామంది దీక్షలు ఏమేంటంటే మన పర్టికులర్ మన తెలుగు రాష్ట్రాల్లో స్వామి అయ్యప్ప దీక్ష ఉంది, హనుమాన్ దీక్ష ఉంది, రామదీక్ష ఉంది, తర్వాత శివదీక్ష ఉంది, భవానీ దీక్ష ఉంది, వారాహి దేవత దీక్ష ఉంది. ఈ దీక్షలు ఎందుకు చేస్తున్నారు? మొక్కులకు చేసుకుంటున్నారు, వాళ్ళ యొక్క కోరికలు తీరాలని చేసుకుంటున్నారు. కొంతమంది కొన్ని చెడు అలవాట్లకు పోయి ఆ అలవాట్లు మానడానికి దీక్షలు చేస్తున్నారు. ఏదోలాగండి దేవుడిని దండం పెట్టుకున్నారు, అది మంచిదే. ఆ దీక్షల టైంలో ఎలా ఉండాలి? చెప్పులు వేసుకోకూడదు, ఆ దేవుడికి సంబంధించిన బట్టలే కట్టుకోవాలి, తెల్లారకి లేవాలి, స్నానాలు చేయాలి, పూజలు చేయాలి, అందరూ సామూహికంగా టిఫిన్లు చేయాలి, సామూహికంగా ప్రార్థన చేయాలి, సామూహికంగా భోజనాలు చేయాలి, మళ్ళీ సాయంత్రం స్నానాలు చేయాలి, మళ్ళీ సామూహికంగా పూజలు చేసుకోవాలి, సామూహికంగా పలహారాలు తినాలి. ఇవి కార్యక్రమాలు. ఆ టైంలో ఎటువంటి చెడు అలవాట్లకి వెళ్ళకూడదు. అంటే త్రాగుడు ఉండకూడదు, సిగరెట్ తాగకూడదు, మాంస మద్యాలు ముట్టుకోకూడదు. ఇవి మనం చెప్పుకోవాలంటే ఈ యొక్క నిష్ట ప్రకారం చేసుకుంటారు. చాలా మంచిది. చెడు అలవాట్లు పోతాయి భక్తి రూపంలో. అంతేకాకుండా ఆరోగ్యం బాగుపడుతుంది, అందులో సహనం ఏర్పడుతుంది, అంతేకాకుండా ఒక క్రమశిక్షణ వస్తుంది, డబ్బులు కూడా ఆదాయం అవుతాయి. ఈ 41 రోజుల్లో అతనిలో ఒక రకమైన మంచి ఒక మొహంలో తేజస్సు వస్తుంది, అది గ్యారంటీ. ఎందుకంటే అనవసరంగా తినడు, ఎక్కువ మాట్లాడు, ఈ యొక్క చెడు అలవాట్లు ఉండవు, డబ్బులు తక్కువ అంటే డబ్బులు కనబడతాయి. వీటి మీద ఏమిటంటే అతనిలో ఒక మార్పు వస్తుంది. కానీ చాలామంది ఏం చేస్తారు? ఇవన్నీ మంచివే, అందరికీ మంచి, వాళ్ళకి మంచివే, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మంచివే, వాళ్ళ కుటుంబానికి మంచివే. కానీ ఏం చేస్తున్నారు? దీక్ష అవ్వడం ఏంటి? ఆ కొండ నుంచి దిగుతారో లేదో, ఇంటికి వస్తారో లేదో, మళ్ళీ మొదటిగా వస్తున్నారు కొంతమంది. అందరూ నేను అనట్లేదు, కొంతమందికి వాళ్ళు చెడు వాట్లు ఉంటే చెడు వాట్లకు వెళ్ళిపోతున్నారు. మళ్ళీ వాళ్ళ యొక్క అలవాట్లు ఉంటే మాంసం అవి తీసుకోవడం, మద్యం తాగడం, ఇవన్నీ మామూలుగా మొదలుపెట్టినారు. ఇలా కాకుండా ఆ యొక్క దీక్ష అయిపోయిన తర్వాత కూడా మీరు చేస్తున్న నియమాలు ఉన్నాయి కదా, ఆ నియమాలని పూర్తిగా కాకపోయినా కొంతవరకైనా దాన్ని కంటిన్యూ చేయండి. దాన్ని ఇంకా కంటిన్యూ చేయండి. 41 రోజు అయిపోయిందని కాదు, దాన్ని కొన్ని ప్రయత్నం చేయండి. అన్ని కాకపోయినా కొన్నైనా వాటిని మానుకోవడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల ఏమవుతుంది? మీకు మీ హెల్త్ బాగుంటుంది, డబ్బులు ఆదాయం అవుతాయి, కుటుంబంలో శాంతి ఉంటుంది, మీ యొక్క చేసే పనిలో నిష్ఠత, అంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేయగలరు, దాంట్లో ఆదాయాలు పెరుగుతాయి. ఇవన్నీ మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. స్వాములారా, మీరు ఏ స్వామి అయినా ఒకటే, మనం పెద్ద స్వాములు, మానవులే పెద్ద స్వాములు, భగవంతుడు ఇంకా పెద్ద స్వాములు, మీరంతా భక్తులందరూ దేవుళ్ళతో సమానం. అందువల్ల ఆలోచించండి. తర్వాత ఈ 41 రోజులు దీక్ష అయిన తర్వాత కూడా ఆ చెడు అలవాట్లు పూర్తిగా కాకపోయినా కొంతవరకైనా మార్పు చేసుకుంటూ జీవితాన్ని కంటిన్యూ చేస్తే మీరు ఆనందంగా ఉంటారు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఆనందంగా ఉంటారు. ధన్యవాదాలు. నమస్కారం.